హాయ్ అండి, వర్షాకాలంలో ఇటువంటి పచ్చళ్ళు చేసుకుంటే హెల్త్కి చాలా మంచిదన్నమాట. కరివేపాకు వేసుకుని అలాగే ఇందులో ధనియాలు, మినపప్పు, ఆవాలు అన్నీ పోపు వేసుకుని నూనెలో వేయించేసుకోవాలి. ఎండుమిర్చి కూడా వేసి ఇందులోకి మనకి ఇష్టమైతే మునగాకు కూడా వేసుకోవచ్చు. కొంచెం ఇలా అన్నీ వేయించేసుకుని చట్నీ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఎప్పుడు టమాటో పచ్చడి, కొబ్బరి చట్నీ కాకుండా ఈ కాలంలో అయితే స్పెషల్గా ఇటువంటి పచ్చడి అయితే చాలా బాగుంటుంది. అన్ని రకాల టిఫిన్స్లోకి అలాగే అన్నంలో కూడా చాలా బాగుంటుంది. ఇలా మిక్సీ జార్లో వేసేసుకుని చల్లారిన తర్వాత పసుపు, సరిపడినంత ఉప్పు వేసేసి కొంచెం నానబెట్టిన చింతపండు అలాగే కొంచెం బెల్లం వేసేసి చిన్న అల్లం ముక్క కూడా వేసేసి ఇందులో మిక్సీ చేసేయండి. బాగుంటుంది. ఎండలు ఆగిపోయి మళ్ళీ వర్షాకాలం స్టార్ట్ అయింది కదా, చిన్న చిన్న వ్యాధులు ఏవోటి వస్తూ ఉంటాయి, దగ్గులు, రొంపలు అవి రాకుండా ఉంటుందన్నమాట. ఇటువంటి పచ్చడి చేసి పెడితే తప్పకుండా ట్రై చేసి పెట్టండి. కరివేపాకు పచ్చడి ఫుల్ వీడియో లింక్ అయితే పెడతాను, అది కూడా చూసి ట్రై చేసుకోండి, చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే గణశ్రీ రెసిపీస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.